మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బోటులో ప్రయాణించి బాధితులను కలుసుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ డ్యాం గేట్లు తెరవడంతో మండలంలోని పెదనాగమయ్యపాలెం గ్రామం ముంపునకు గురైంది. దీంతో గ్రామంలో 32 కుటుంబాలను సమీపంలోని తుఫాను రక్షణ కేంద్రానికి తరలించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న గంటా విషయం తెలుసుకుని బుధవారం కొంత దూరం బోటు ప్రయాణం చేసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారందరికీ నిత్యావసరాలను పంపిణీ చేశారు. రక్షణ కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులకు ఆహారం, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తుఫాను నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, అధికారులను అప్రమత్తం చేస్తోందని వెల్లడించారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో సీఎం చంద్రబాబు అండగా నిలబడిన తీరును విశాఖ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని పేర్కొన్నారు. మొంథా తుఫాన్ సమయంలో కూడా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సూచనలు ఇస్తున్నారన్నారు. తుఫాను వల్ల కలిగిన ఆస్తి, పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని ఆర్డీఓ సంగీత్ మాథుర్, ఎంఆర్ఓ రామారావులను ఆదేశించారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. జీవీఎంసీ 2వ వార్డులోని చిల్లపేట చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. అనధికారిక చట్టాలు అడ్డంగా పెట్టడం వల్ల చెరువు నిండిపోవడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. 3వ వార్డు భీమిలి బీచ్ రోడ్లో కోతకు గురైన బీచ్ను, ఆ ప్రాంతంలో నివాసాలను సందర్శించారు. మత్స్యకార కుటుంబాలను పరామర్శించి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో ఉండడానికి ఇబ్బంది పడుతున్న వారిని తుఫాను రక్షిత కేంద్రానికి తరలించాలని జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడును ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గాడు చిన్నికుమారి, లక్ష్మి, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, నాయకులు చిక్కాల విజయబాబు, సరగడ అప్పారావు, గంటా నూకరాజు, డిఏఎన్ రాజు, గొలగాని నరేంద్ర, కొప్పల రమేష్, గాడు అప్పలనాయుడు, వై అనిల్ ప్రసాద్, తమ్మిన సూరిబాబు, కొప్పల కృష్ణ, జీరు సత్యనారాయణ, పాసి త్రినాథ్, పొట్నూరి రాము, పరశురాం తదితరులు పాల్గొన్నారు.